జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. భగవంతుడైన కృష్ణుడు దారి చూపించాడు, కానీ యుద్ధం చేసింది అర్జునుడే. దేవుడు మార్గం మాత్రమే చూపిస్తాడు, కానీ పోరాడాల్సింది మాత్రం నువ్వే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, అక్టోబర్ 27, 2025 సోమవారం. తిథి పంచమి, ఉదయం 6:04 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం మూల, మధ్యాహ్నం 1:27 వరకు, తదుపరి పూర్వాషాఢ. యోగము అతిగండము, ఉదయం 7:27 వరకు, తదుపరి సుకర్మము. కరణం బాలవ, ఉదయం 6:04 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 7:05 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 6:03, సూర్యాస్తమయం సాయంత్రం 5:39. చంద్రోదయం ఉదయం 10:49, చంద్రాస్తమయం రాత్రి 10 గంటలకు. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:30 నుండి 8:57 వరకు, యమగండం ఉదయం 10:24 నుండి 11:51 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:18 నుండి 2:45 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:14 నుండి 1:01 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:34 నుండి 3:20 వరకు. వర్జము ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 1:27 వరకు, తిరిగి రాత్రి 11:58 నుండి 1:44 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 6:20 నుండి 8:07 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:28 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:24 నుండి 5:14 వరకు. శుభ గడియలు ఉదయం 9:48 నుండి 10:23 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:24 నుండి 5:01 వరకు. అక్టోబర్ 27 సోమవారం. ఈ రోజు ఉన్న తిథి పంచమి, ఉదయం 6:04 వరకు ఉంది, తదుపరి షష్ఠి. పంచమి చాలా తక్కువ సమయం ఉంటుంది. సూర్యోదయం తర్వాత 1 నిమిషమే ఉంటుంది. తదుపరి వచ్చే షష్ఠి పక్ష చిత్ర తిథి కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. షష్ఠి తిథి పక్షరంధ్ర నిషిద్ధ గడియలు ఉదయం 10 గంటల వరకు ఉంటాయి. ఒకవేళ తప్పక షష్ఠి తిథిని శుభకార్యాలలో వినియోగించుకోవాలనుకుంటే ఉదయం 10 గంటల తర్వాత నుండి వినియోగించుకోవచ్చు. ఇంకా ఈరోజు ఉన్న మూలా నక్షత్రం మధ్యాహ్నం 1:27 వరకు ఉంటుంది, తదుపరి పూర్వాషాఢ. మూలా నక్షత్రం దారుణ నక్షత్రం, తదుపరి వచ్చే పూర్వాషాఢ ఉగ్ర నక్షత్రం. పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. కాబట్టి ఈరోజు శుభకార్యాలు ఏవైనా చేయాలనుకుంటే గనుక లగ్న ముహూర్తాలకు పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు. కాబట్టి మీ పంతులు గారి సలహా తీసుకుని తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు.
చంద్రుడు ఈరోజు ధనుస్సు రాశిలోను, సూర్యుడు తులా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం. ఈరోజు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తులా, ధనుస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: పదాతి దళ దినోత్సవం, ఆక్యుపేషనల్ థెరపీ దినోత్సవం, గిరిజనోద్యమ నాయకులు కొమరం భీం గారి వర్ధంతి, కుట్టు మిషన్ రూపకర్త ఐజాక్ మెరిట్ సింగర్ గారి జయంతి, భారత క్రికెట్ మాజీ క్రీడాకారులు ఇర్ఫాన్ పఠాన్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అక్టోబర్ 27 సోమవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి. ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మిథున రాశి లాభం ఉంటుంది. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. సింహ రాశి వివేకంతో నడుచుకోవాలి. కన్యా రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. తులా రాశి అనవసర విషయాల్లో తలదూర్చకుండా మౌనంగా ఉండటమే మేలు చేస్తుంది. వృశ్చిక రాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. ధనుస్సు రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మకర రాశి ఆనందంగా గడుపుతారు. కుంభరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మీన రాశి తీపి కబురు వింటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.